అరికాళ్ల కింద మంటలు. శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన ఈ కథాకాలం 1936. ఇది ప్రబుద్ధాంధ్ర పత్రికలో ప్రచురితమైంది. ఆ కాలంలో సాంఘిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంస్కరణలు ఈ కథలో ముఖ్యాంశాలు. రుక్మిణి అనే ఒక బాల వితంతువు తన పుట్టింట్లో పడుతున్న విపరీతమైన అగచాట్లు, చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం ఈ కథాంశం. ఈ కథ ఆనాటి సాంఘిక పరిస్థితులకి అద్దం పడుతోంది. ఇక కథలోకి వెడదాం. దిమ్మచెక్కలాగా అలా కూర్చోకపోతే కాస్త గంధం తీయరాదుషే, రోజూ పురమాయించాలా? పెద్దబావ నిన్ననే వెళ్ళిపోయాడు కదా, గంధం పూసుకోతగ్గ వాళ్లే కనపడ్డం లేదు నీకు? పోనీ పురమాయించినట్టే చెబితేయే? మీ అమ్మ మీ నాన్న నోటితో చెప్పాలిషే, లేకపోతే ఎలా తెలుస్తుంది నా వంటి దానికి? నిజంగా నీకీ మాత్రం ఊహ తోచనే లేదు. ముసలాళ్ళ ముక్కాళ్ళ వాళ్ళకేమే నిక్షేపంలాగా గంధం పూసుకోక ఈ జన్మలో నీకెలాగా యోగం లేదు. ముందు జన్మలోనైనా సుఖపడాలంటే ఎప్పుడు ఇలాగ ముత్తైదువులకు గంధం తీసి ఇవ్వడము, మల్లెమొగ్గలు దండలు గుచ్చి వెయ్యటము, అందులోనూ కన్నవాళ్ళకి ఇంతకంటే పుణ్యం ఏమిషే? చూసా అనుభవించా. గంధం పూసుకుంటే ఎలాంటి సుఖం కలుగుతుందో, ఒకళ్ళకి అలాంటి సుఖం కలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో తెలవడానికి. ఇంతకీ ఈ జన్మలో ఇంత అయింది, ముందు జన్మలో సుఖపడనేమో అని బెంగ. ఏదో చేతులారా ప్రాణాలు తీసుకోలేక బతకడం. కాకపోయినా ముందు జన్మలో మనిషినే అయి పుడతానన్న మాటేమిటి? నిజమే, ఇలాంటి బుద్ధులుండే వాజమ్మకి మనిషి జన్మ రమ్మంటే మాత్రం ఎలా వస్తుంది? వచ్చేం వరగదీసింది. ఇంతకంటే పశువు జన్మ పిట్ట జన్మ వస్తే నయం. ఈ రాత ఈ కోత. వెనకటి జన్మలో ఎవళ్ళని చూసి ఏడ్చావో, ఎవళ్ళ సుఖం పడగొట్టావో, ఎవళ్ళకి ఎడబందాలు కల్పించావో, లేకపోతే నీకిప్పుడు ఈ రాత ఎందుకు వస్తుంది? కనుక ముందు జన్మ కోసం జాగ్రత్త పడవే అంచే. నీకోసమే గాని నా కోసమా ఏమిషి? నీకోసమని ఎవరన్నారేమిటి? అసలు ఎవరి కోసం అయితే మాత్రం నాకు తప్పుతుందేమిటి? నువ్వు ప్రేమ ఉన్నదానవు కనుక నీ కూతురు కోసం గంధం తీయమన్నావు. తప్పని ఎవరన్నారేమిటి? నాకు ఆ ఊహ కలగలేదు. కానీ నేనేం తీయనన్నానా? తీయనా? నువ్వు స్పష్టంగానూ ఖచ్చితంగానూ చెప్పావు కనుక ఇవాళ మొదలుకొని ఏ రోజునైనా తీయకపోతే అడుగు. తిని కూర్చోవాలంటే సాగుతుందా ఏమిటి? నాకు రెక్కల్లో సత్తు ఉంది కదా. ఓసిని మోహం ఏడ్చా. కాస్త మాట అనేటప్పటికి ఎంత దండకం విడేశావే. తల్లికి తండ్రికి చేయడానికి ఏడ్చేదానవు, నువ్వు మరొకళ్ళకేం చేస్తావే? పెద్దబావు ఉండిన వారం దినాలు ఏడుస్తూనో మొగం మార్చుకునో కాస్త గంధం తీసావే. స్నానానికి కసిన్ని వేడినీళ్లు కాచావే. ఇంతేనా నువ్వు చేసింది? అతగాడికి వేదం అంతా చదువుకున్న బ్రాహ్మడు అతగాడికి చేయడం దేవుడికి చేయడం కాదుషే. ఆ వివరాలన్నీ పెట్టి పుట్టిన వాళ్ళకు గాని నాకు కాదు. నా బతుకి దేవుడైనా ఒకటే, మనిషి అయినా ఒకటే, తుదకి దెయ్యం అయినా ఒకటే. ఎవరికైనా చెప్పిందల్లా తోచింది కూడా చేతనైనంతా చేశాను. నేనేమీ ఒళ్ళు దాచుకోలేదు. దాచుకుందామనుకుంటే సాగనిస్తారా ఏమిషి? సాగనివ్వమని నేనేడ్చానా ఏమిటి? దొడ్లో గేది ఉంది, ఇంట్లో నేను ఉన్నాను. ఇంటిల్లి పాదికి ఓసి నీ సిగ్గు చిమడా. కనిపించే గేదెకి నీకు సాపత్యంచే కనాలని ఎంత ఊహ ఉందే దిక్కుమాలిన పీనుగా. దరిద్రం ఓడుకుంటూ పుట్టుకు వచ్చావు. నీకే అంత అదృష్టం. నువ్వే ముహూర్తాన కడుపులో పడ్డావో అప్పుడు చచ్చి బతికింది మా అమ్మ. నువ్విలా చేటలో పడ్డావు. మీ నాన్న ఉద్యోగం అలా పోయింది. నాకు పుస్తి కట్టాడు, ఆ పిల్లాడు చచ్చాడు. ఈ మాట కూడా అన్నావు కాదే? ఓసి నీ ఇల్లు అనలేదేమని ఇంకా మొదలకించడం కూడానా? నిజంగా నిన్ను పెళ్ళాడి ఉండకపోతే బతికే ఉండును ఆ వెర్రి తండ్రి. 16 ఏళ్లకే తరుడు ఫారం. అతనెంత ఉద్యోగస్తుడై ఉండునో నీకేం తెలుసు? పైగా చచ్చాడని ఈసడింపు కూడానా? నీకు పుస్తి కట్టడమే అతనికి ముప్పైపోయింది. నువ్వు కాలు పెట్టావు. ఒక్క కొడుకు. ఆ తల్లి కడుపు కాలిపోయింది. నిజంగా చచ్చే సుఖపడ్డాడా అబ్బాయి? అతను బతికే ఉంచే నువ్వు కాపరం చేస్తావా? కాపరమే చేస్తే అన్నం పెడదువా? అన్నం పెడితే నిద్రపోనిస్తువా? నిద్రపోనిస్తే ఆ నిద్రలో పీక పిసికి ఏమని పేలావు? ఎంత పొగరెక్కావు? నువ్వంత పని చేసేదానవు మాత్రం అవుదువు. విన్నావా? నువ్వెంతకైనా సాహసురాలవు. చేసుకున్నవాణ్ణి, చచ్చి స్వర్గానున్న మొగుణ్ణి నన్ను చేసుకున్నాడు కదా మరి.
ఆ పిల్లాడికి స్వర్గం వస్తుందా? నిజమే, అది నిజమేనే. ఎంత జానవైనావు. కొంప చెడపుట్టి మనోవర్తికైనా గతి లేకుండా. మనోవర్త? నాకెందుకు మనోవర్తి? నాకు డబ్బెందుకు? చాకిరీ చెయ్యడం కోసం పుట్టాను. ఎవళ్ళు చేయించుకున్నా చేస్తాను. చేయించుకున్న వాళ్ళు గంజినీళ్లు పోయకపోతారా? కనుక చెయ్యి, పుచ్చినట్టు చెయ్యి. పుచ్చినట్టే చచ్చినట్టు చేస్తాను. చేస్తూనూ ఉన్నాను. కనపడ్డం లేదు? కనపడకే నిక్షేపంలా కనపడుతోంది. నాకేం కనపడక మీ నాయనమ్మకిలాగా నాకు కళ్ళు పోవాలనుకుంటున్నావు కాబోలు. ఒక్కనాటికి పోవు. నన్నన్న వాళ్ళ కళ్ళు పోతాయి, దించుకుపోతాయి. నా చేతుల్లో పుట్టి నా చేతుల్లో పెరిగి నన్నెదిరిస్తావా అంట. నన్నెదిరించి నువ్వు బతకగలవుషే? నాకు బతకాలని ఉంటేనా నీతో పంతం వేసుకోవడానికి? కనుక ఆ ఉపాయం మాత్రం కాస్త తొందరగా చూడు. చాలా పుణ్యం వస్తుంది నీకు. ఏమన్నావు? ఏం పేలుతున్నావు? నేనేం మందులు పెడతానా, మాకులు పెడతానే? ఎంతలేసి మాటలంటున్నావే? చలితీలులాగా, కుంకపీనుగా ఎంత ఒళ్ళు కరుచుకుని తిరుగుతున్నావే పింజారి. చదువుగాని నేను కాస్త నిద్రపోయి లేచేటప్పటికీ అవిగో బాగు చెయ్యకపో. మహమ్మాయి వండించేస్తానో లేదో చూసుకుందుగాని నేలబెట్టి రాసేస్తాను. కాని నిన్ను చావనిస్తాను షే. ఏమే చెల్లి, ఒక్క పని చెబుతాను, చేసి పెట్టవు? అడగడం ఎందుకే? అయితే చేస్తానను. చెయ్యకపోవడం ఎట్లా వస్తుంది? చేస్తానని చెప్పే చేస్తున్నానా? చేసేవన్నీను. ఈ గుడ్డ రైక కుట్టి పెట్టాలి అంతే. అలాగే దీపాలు పెట్టేటప్పటికి తెలిసిందా? ఇవాళ నా వల్ల కాదు సుమా, రేపు. ఇవాళేం చేస్తావమ్మా? పెద్దక్క తన కూతురికి జుబ్బా కుట్టమని భోజనం కాగానే ఇచ్చింది గుడ్డ. ఈ పని తెమలగానే ముందది. పోనీలే, అదేమే అలా ఊళ్ళాక్కుంటావు? అక్కర్లేదులే, నేను కుట్టననలేదు. ఆ పైన నీ ఇష్టం. కుట్టనని నోటితో అనాలా ఏమిటి? పైగా నీ ఇష్టం కానీ నా ఇష్టమా ఏమిటి? నా ఇష్టమే అయితే నువ్వు వాయిదా వెయ్యగలవా ఏమిటి? ముందు పుచ్చుకున్న పని వెనక్కి పెడితే అదేమంటుందో ఏమైనా ఆలోచించావా? కొడుతుందా ఏమిటి? దాని కూతురికి లగ్గం మించిపోతుందా ఏమిటి? అసలు పెద్దదంటే నీకు అభిమానం. అది నేను ఎరగననుకున్నావా? స్పష్టంగా చెప్పేయక ఈ ముసుగులో గుద్దులాటలెందుకు? దుడుగు మాటలు అనేయడమేనా? కాస్తైనా నా సంగతి చూడ్డం ఉందా? నీ సంగతికేమమ్మా? వండాలా మార్చాలా? అదే నయం. మడి కట్టుకుంటే చాలా పనులు తప్పించుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం ఈ కసిన్ని కందులు బాగు చేయడమేనా? కసిన్ని టీవీ, కసిన్ని కాదు 4 కుంచాలు అంతేనా? ఇప్పుడు ఎన్ని గంటలైందో ఎరుగుదువా? 2 కాదు 3 కొట్టేటప్పటికి ఇదైపోతుంది. తర్వాత 1 గంటలోనా? పోనీ 4ంటికి. తర్వాత ఏం చేస్తావమ్మా? గంధం ఎవరు తీస్తారు? అదేవరకే. బావ నిన్ననే వెళ్ళిపోయాడు కాదు? అమ్మకి నాన్నకిను. అమ్మ తీయమందా? అమ్మ కాదు, అమ్మమ్మ. అదేమిటే అంటే అమ్మమ్మ చెప్పడానికి తప్పే. ప్రేమగల తల్లులు ముద్దుల కూతుళ్ల కోసం పురమాయించుకుంటారు. చెప్పకుండానే ఎందుకు తీసావు కాదని. సబాస్. పోని అరగంటలో అదైపోతుంది. అరగంటకా? 1 గంటకే అను. అప్పుడు మరో పని తగలకపోతే అక్క కూతురి జుబ్బా. ఎంత చెప్పినా చివరికి అదే మాట. కాస్తేనా సరసం తెలిస్తేనా? ఇవాళో రేపో వస్తారు మీ బావ. నెల్లాళ్ల కిందట వచ్చినప్పుడు తెచ్చి ఇచ్చారిది. మళ్ళీ వచ్చేటప్పటికి ఇన్నాళ్ళు చెప్పావు కావే మరి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. కాకపోయినా గంట పని. ఎన్నాళ్ళు చెప్పాలేమిటి ఈ మాత్రం మహాభాగ్యానికి? నువ్వు గట్టిగా తలుచుకుంటే అరగంటకే అయిపోతుంది. కుట్టి పెట్టవే. ఏమే చెల్లి? కుడతానన్నాను కదూ. ముందు కుట్టాలి. ఏది ముందైనా నాకొక్కటే. అయితే పెద్దక్క కోపం రాకుండా చూస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. నేనే పని చెప్పినా ఇంతే. నువ్వు పెద్దదంటే పడి చచ్చిపోతావు. అది నువ్వు కట్టుకుని గోదావరిలో దిగండి. కాస్త రైక భాగ్యానికి నేను కుట్టుకోలేననుకున్నావు కాబోలు పాపం. నువ్వు ఈ మాత్రం సాయం చెయ్యకపోతావా అని ఆశపడ్డందుకు. పోనీ రేపు సాయంత్రానికి తప్పకుండా కుట్టేస్తావా? వీలైతే రేపు పొద్దున్నే కుట్టేయి. కొత్త చీర కట్టుకుని పాపసోదెమ్మ అత్తగారి ఇంటికి వెడదామని. దాని మీదకిదెంతో బావుంటుంది కదటే చెల్లి. చెల్లాయికి తల అంటడము, తమ్ముడికి తల దువ్వడము, అక్క కూతురి పక్కగుడ్డలు. అవెంతసేపే. మరి దూడలసాల బాగు చేస్తావనుకో. పాలు పితికేస్తావు, దాలిమీద పడేస్తావు. చల్ల కూడా అయిందనిపించేస్తావు. నాన్న పంచ ఉతికి ఆరేస్తావు. ఇంతేనా?
ఇంకేమిటమ్మా? అవన్నీ నీకెందుకు? నేను చూస్తాను కాదు. చూస్తానేమిటి, చేస్తానను. అంటే చేసినట్టు, అనకపోతే మానేసినట్టునా? సరే, ఏ నంగనాచివేమమ్మా. ఎంత కటికితనమే మా తల్లి. ఎంత బతిమాలినా గిజా అనే. అయితే రేపు సాయంత్రానికి తప్పకుండా కుడతావా? కుడతాను. మర్చిపోకు సుమా. అసలు మధ్యాహ్నం భోజనాలు కాగానే నీ దగ్గరే పడుకుంటానులే నేను. దిక్కుమాలిన ఎండలు ముదిరిపోవడం వల్ల తిండి తినగానే కసింతసేపు నిద్రపోతే గాని మళ్ళీ లేచేటప్పటికి కుట్టేస్తావు కాదుటే. మీ బావ ఎంతో మెచ్చుకుంటారు నిన్ను. మాకు ఉద్యోగం అయ్యాక నువ్వు వచ్చి మా దగ్గర ఉందువు గాని. ఏ ఉంటావా? మాట్లాడవేమే? మాట్లాడడం ఎందుకు? ఎవరి దగ్గర ఉండకపోతే రోజులు ఎలా పెడతాయి నా బతుక్కి? ఎంత మాట అన్నావే దిక్కుమాలినదానా? నీకంత నీరసంగా ఉందా నేనంటేను? నువ్వు రాకపోతే నేను చేసుకోలేను అనుకుంటున్నావా? అసలు వంటలక్కనే పెట్టేసుకుంటాం మేము. ఒకళ్ళ అవసరమే మాకు లేదు. తోడబుట్టిన దానవు కదా, గతి లేని దానవు కూడా కదా అని రేపు కుట్టకపోతే అమ్మమ్మతో చెబుతా. ఏమనుకున్నావో మరి? ఓస్, మాట్లాడితే కంటినీళ్ళు. ఎవరికీ భయం లేదు. జుబ్బా ఎంతవరకు? ఇంకెందుకే గంధం పూసుకోవడానికి? ఎవరు? అమ్మా? నా? మళ్ళీ ఎప్పటినుంచే? ఎప్పటినుంచో, ఎందాకానో నాకు తెలియనో అక్కర్లేదు. నీకు కావలిస్తే అమ్మమ్మని ఆవిడ పురమాయించిందా? అవును. సరే, అదంతా నాకెందుకు గాని సగమేనా కుట్టావా జుబ్బా? కత్తిరింపులైనాయి. శబాస్. 11:30 కనగా ఇస్తే ఇప్పటికి కత్తిరింపులైనాయా? అవైనా అయినందుకు సంతోషించమంటావా? నా పనంటే నీకంత వేళాకోళము వెక్కిరింతగానూ ఉందా? ఎందుకమ్మా అలా చూస్తావు? ఈ కాస్తకే ఇంత రోషం వచ్చేదానవు. మరి సగం సగమే చేసి ఎందుకు మానేశావు? అయ్యో, నా బతుక్కి రోషం కూడానా? ఎవళ్ళే పని చెబితే అది పుచ్చుకోవాలి గాని, లేకపోతే ఇంకా ఎవరెవరు ఏమేం పనులు చెప్పారు? నువ్వు అలా వెళ్ళావు. 4 కుంచాల కందులు తట్టా వచ్చి నా నెత్తినెక్కింది. అయితేనా చచ్చిదోరి అది దింపేసుకుని ఇదిగో సాన దగ్గర కూర్చున్నాను. ఇదయ్యాక 4 తిప్పులు తిప్పుతావు. గిర్రున నిండి చక్కా పోతుంది. తర్వాత ఏం చేస్తావమ్మా? ఇప్పటికి నీ కూతురు జుబ్బా మాత్రమే కనబడుతోంది. మరో పనేది తగలకపోతే అదే చేస్తాను. తప్పకుండా చేసిపెట్టు. ఇదెంతసేపులే. తర్వాత ఎవరికీ తెలియకుండా జుబ్బా పుచ్చుకుని డాబా మీద కూర్చో. ఇంచక్కటి గోదావరి గాలి వస్తుంది అక్కడికి. గాలి కోసం డాబా మీదకే వెళ్ళక్కర్లేదు. నేనెక్కడుంటే అక్కడే కావలసినంతాను. ఇక నీ ఇష్టం. ఊరికే నీ సుఖం కోసం చెప్పాను గాని నాకు కావలసింది జుబ్బా కుట్టేయడమే. అయితేను చిన్నక్క ఏమిటి ఇచ్చి వెళ్ళిందిట? దానికి రైక కుట్టి పెట్టాలట. తనకి చేత కాదటనా? దొరగారు దయచేశారటనా? నేనిచ్చినప్పుడే ఇవ్వాలి కామోసునటనా? అయితే దానికి కూడా చింపులైనాయటనా? ఉలిక్కిపడి చూడక్కర్లేదు. అబ్బో, నీ గుణం నాకు తెలీదనుకున్నావే? అదంటే నీకు దిక్కుమాలిన అభిమానం. అంచేత నేను ముందిచ్చిన పని మానేసి అది మొదలుపెట్టావు. చూసి చూడని మాటలు. చూడనే అక్కర్లేదు, 1,00,000 మాటలు చూశాను కూడా. దాని మొగుడు ఇంగ్లీష్ చదువుతున్నాడని. ఇంకా 4 ఏళ్లకు కానీ బిఏ కాడుట. అదైనా ఈ మధ్య ఫెయిల్ అయిపోకుండా ఉంటేట. మీ బావ చెప్పారు చాలా మాటలు. బిఏ అయితే గాని. అయినా ఈ రోజుల్లో లాభం లేదట. చెప్పేదేమైనా వినిపించుకోవడం, ఇంకా చెప్పడం ఎందుకు? ఈ మాత్రమూ తెలియదనుకున్నావా? నువ్వెప్పుడు దానికోసం దొర్లిపోతావు. నాకంటే నీకదేమీ ఒరగబెట్టదు. చంటి పిల్ల ఎక్కువో, తాడి చెట్టులా కాపరం చేసేదే ఎక్కువో కనిపెట్టలేకపోయావు. తండ్రి తెచ్చిన గుడ్డ పింతల్లివి నువ్వు కుట్టి పెడతావని. చూడవే, నీకేసి ఎంత ఆశగా చూస్తోందో నా రత్నాల మూట. దిక్కుమాలిన పిన్ని, చచ్చిపోయిన పిన్ని. నాకేసి చూస్తే ఏముంది తల్లి? మా అమ్మే, మా తల్లే నా మీద వాళ్తావు. మీ అమ్మ దగ్గర నేనెంతటి దాన్ని కన్నా? జుబ్బా కుట్టి పెడతానమ్మా. రాత్రి తిండైనా మానేసి కుట్టి పెడతాను. ఏం సరా? చేరదీసిన వాళ్ళని పట్టుకుని పాకులాడుతారు పిల్లలు. నీకు తెలిసింది కాదు గాని నా పిల్ల నీ పిల్లే అనుకుంటే ఎంత బాగుంటుంది. ఇలా అయిన వాళ్ళు లోకంలో అక్కల పిల్లల్ని పెంచుతూ ఎందరు సుఖపడ్డం లేదు. చిన్నక్కలాగా మాయమాటలు చెప్పడం నాకు చేత కాదు. నువ్వంటే నేనెంత అభిమానపడి చస్తానో. ఎందుకు చెప్పుకోవడం? నువ్వు నాతో మా ఇంటికి వచ్చావంటే నిమిషంలో లేవగొట్టయ్యను మా ఆడబడుచుని. నా ఇంటి పెత్తనం కూడా నీకిచ్చేయ్యను. నువ్వు చేసే చాకిరీ చూస్తే, నువ్వు పిల్లని చూసుకుంటూ ఉంటే నీకొక్క పని చెబుతానా నేను?
ఇంచక్క మాధవస్వామి గుడి మా ఇంటికెంతో దగ్గర, రోజు వెళ్ళి పురాణం. అంతకంటే నీకు మరేం కావాలి? గుప్పెడన్నము, చారెడు బట్ట. నీకు లోటు చేస్తానా నేను? తాళాలు నీ చేతికే ఇచ్చేస్తారు మీ బావ. నెల్లాళ్ళు తిరిగారంటే దోసెడేసి రూపాయలు. నోములు, వ్రతాలు, కాశీ రామేశ్వరాలు. ఓ నీ కడ్డేమిటి? నా ఇంటోనూ చిన్నక్కతో వెడదామని ఉబలాట పడుతున్నావేమో. అది నిన్ను తీసుకెళ్లదు, ఒంటెత్తు పీనుగది. నీకు అన్నం కూడా పెడుతుందా? కాకపోయినా పెట్టడానికి దానికేముంది? పాసు పీసుమంటూ ఇంగ్లీషే గాని భూమేది? 2 ఎకరాలేనా? అదేనా మెరక. మాది 10 ఎకరాల చెరువు కింది పల్లం. ఇంతకీ దాని మొగుడు? అలాంటి చోట నువ్వు ఉండకూడదు. నువ్వేనా ఊహ తెలిసిందానవు, చంటిపిల్లవు కావు. బాగా ఆలోచించుకో. ఈ మాటలు చిన్నక్కతో అన్నావు సుమి. ఓట్టి కజ్జాకోరు పీనుగు. నన్నేం చేయగలదు గాని అయినా ఎందుకు చెప్పకే. అలాగే నేనొక్క మాటు వాళ్ళ సుందరమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఇది అయిపోగానే జుబ్బా కుట్టేస్తావు కాదు? మాట్లాడవేమే? వెళ్ళిరా. మనం మళ్ళీ వచ్చేటప్పటికి పిన్ని నీకు జుబ్బా కుట్టేస్తుంది. వెంటనే నీకు తొడిగేస్తాను. ఇవాళ రాత్రి దాని పక్కలో పడుకుందువు గాని. నువ్వు ఇంచక్క. ఏం తల్లి నువ్విక్కడున్నావు? మహాబాగా దొరికావులే. గంధంగిన్ని పడిపోతుంది. దూరం దూరం. పడిపోదే. పోని దూరంగానే. ఏ నేను సాయం పట్టనా? అక్కర్లేదయే పోయింది. ఈ వాయి ఒక్కటి తీస్తే గిర్రుని నిండిపోతుంది గిన్ని. అయితే ఒక్క మాట లేవే. ఏమే అక్క? ఎందుకు? పని ఉందే. ఏమిటమ్మా ఆ పని? ఇంచక్కటి పని, మంచి పని చేసి పెట్టవు. ఏమిటో చెప్పు. చేస్తానను. ముందు చెప్పమన్నాను కాదు? చెబితే చేస్తావా? నేను చేయగలదైతే చేస్తాను. చూసావా, నోరు ఊరిపోతోంది. ఏమైనా కొనుక్కున్నావా? డబ్బేది? అమ్మని అడగలేకపోయావా? అడిగాను, ఇస్తానంది. ఇవ్వబోయింది కూడా. ఇంతలో అమ్మమ్మ తప్పు. ఏమిటా తిట్లు? మరి ఇచ్చేవాళ్ళని చెడగొట్టడమే. ఆ డబ్బుంటే మా బువ్వాలాట ఎంత బాగుండును. ఎవరెవరు ఆడుకుంటున్నారు? వాళ్ళ వెంకట సుబ్బులు, వాళ్ళ బుచ్చమ్మ, వాళ్ళ లక్ష్మీరాజ్యము, వాళ్ళ గవిరి. చిచ్చి, ఏమిటలా అయిపోతున్నావు చివరికి? మరి ఒట్టి చేతులతో రావడమే. తక్కిన వాళ్ళు ఏమి తెచ్చారు? సుబ్బులు డబ్బు కారపు శనగపప్పు తెచ్చింది. బుచ్చమ్మ డబ్బు వేరుశనక్కాయలు తెచ్చింది. రాజ్యం పెద్ద కొబ్బరి పెచ్చి తెచ్చింది. నన్ను డబ్బు బెల్లం ముక్క తెమ్మన్నారు. కొనడం ఎందుకు? అమ్మని అడుగు, ఇస్తుంది. నువ్వియ్యి. నేనివ్వకూడదమ్మా. చూసావా, ఇవ్వవుటే అక్క. చెప్పిన మాట విను. ముందు దూరంగా వెళ్ళు. అయితే ఏడుస్తానేమనుకున్నావో? లేకపోతే తిట్టేస్తాను. నువ్వేం చేసినా నేనివ్వను. ఇవ్వకూడదు. వంటింటో ఎవరు లేరే. అంతా వాకిట్లో ఉన్నారే. నాకు గొళ్ళె అందింది కాదు, నేనే తీసుకుందనే. ఇవ్వవు? ఇవ్వను. ముత్యం 3 మాటలు అడుగుతాను, అడిగేస్తా. ఇవ్వవు. ఇంకొక మాట అడుగుతాను, ఇస్తావా ఇవ్వవా? సరే, మాట ఆడకు. ఇలా ఉందా నీ పని? అయ్యో గంధపు గిన్నె పట్టుకుపోతావుటే. అమ్మమ్మతో చెప్పనా? చెప్పుకో. చెబుతావే. ఏ రామరామా, గిన్నెడు గంధము నేలపాలు చేసిందోయ్ తండ్రి. ఇప్పటికే నా రెక్కలు పడిపోయాయోయ్ నాయనా. ఒక్క చుక్కైనా పనికిరాదోయ్ బాబు. ఓయి దేవుడా. అలా ఏడు, అలా కూలబడు. నన్ను ఏడిపిస్తే ఊరుకుంటాననుకున్నావే? ఏం చేస్తున్నావు రుక్కు? ఇప్పుడే గంధం ఇంట్లో పెట్టేసి వచ్చి కూర్చున్నాను. పెద్దక్క కూతురు జుబ్బా కుడదామని. దానికిప్పుడేం తొందర? ఎవళ్ల పని వాళ్ళకి తొందరే. ఇంకా పూర్తి చెయ్యలేదా అని క్షణం కిందటే సాగదీసుకు వెళ్ళిందది. తేరగా చేసేవాళ్ళు దొరికితే సరి. తనేం చేస్తుందట? అడగలేదు. అడగనే వద్దు. అది ఇంట్లో పడేసి చక్కారా? ఎందుకు? చెబుతా. ముందు పడేసిరా. పడేస్తాను చెప్పు. కందులు వేయించేటప్పటికి అమ్మమ్మకి ఒళ్ళు హూనం అయిపోయింది. నన్ను మీ నాన్న తలంటమంటున్నారు. నేనే కాని పనికిరాదట. అమ్మమ్మ తనకి ఉప్పు పిండి చేసుకుంటుందట. నువ్వు వంట చెయ్యాలి. అలా తెల్లబోతావే? ఇవాళకే, రేపు నేనే మడికట్టుకుంటానులే. కందులు బాగు చేసేటప్పటికి, 2 మాటలు గంధం తీసేటప్పటికి నాకు రెక్కలు పడిపోయాయే అమ్మా. 2 మాటలు 3 మాటలును. అంత రెచ్చగొడ్డమేం దాన్ని? ఇంతకీ పొయ్యి దగ్గర కూర్చోవడమే కాదు, రుబ్బాలా, పోటు వెయ్యాలా? అరటికాయ పప్పులో వేసి, వంగవరుగు, మునక్కాడలు, పనసపెచ్చు, బెండకాయ వేసి పులుసు చెయ్యి.
పెద్దక్కనైనా చిన్నక్కనైనా చెయ్యమనరాదుటే. వాళ్ళెందుకు చేస్తారమ్మా మనకి? ఇక్కడ మనం చెబితే అక్కడ వాళ్ళ మొగుళ్ళకేం కోపం వస్తుందో, అత్తగారులేం తిప్పుతారో. వాళ్ళంతటి వాళ్ళు మనంతటి వాళ్ళం మనమును. మనకి ఓపిక ఉంటే పెట్టాలి, లేకపోతే పంపెయ్యాలి గాని పని చెప్పకూడదు. అప్పుడే 6 లే కూచోకు, మీ నాన్న పెందలాడే వంట కావాలంటున్నారు. ఆ గుడ్డ అవతల పడేసి ఇంకా చూస్తావే? చద్దన్నంలోకి ఉండాలి. మామిడికాయల పచ్చడి మాత్రం తెలిసిందా? అమ్మమ్మని అడుగు, ఎన్ని కాయలు చేయాలో చెబుతుంది అన్నట్టు ఒక్క చెక్కపేడైనా లేదు కింద. చీకటి పడకుండా త్వరగా చిట్టటక ఎక్కి 4 పూట్లకు సరిపడేవి తీసి చూరులో పెట్టాలి, మర్చిపోకు. అమ్మమ్మ కొయ్యరొట్టి చేసుకుంటానంటే కొబ్బరికాయ కొట్టి ముక్కలు తరిగి ఇయ్యి, పచ్చట్లో కూడా. వినబడుతోందా ఏమైనా? లేవాలి, కూచుంటే కాదు. రామయ్య తండ్రి, నా బతుకిలా వెళ్ళిపోవలసిందేనా మహాప్రభు? ఏయ్, ఎవరు వంటింటో? నేనురా తమ్ముడు. నిమిషంలా అన్నం పెట్టేయాలి నాకు. మాట్లాడమే, సినిమాకి వేళ అయిపోతోంది, త్వరగా వడ్డించెయ్యాలి. అంత తొందర అయితే? తొందరన్న తొందర కాదు. కంచం పెట్టుకోనా, ఆకు వేస్తావా? ఇంతసేపటిదాకా ఏం చేస్తున్నావురా? డబ్బులు చూసుకోవాలా మరి? ఇప్పుడా డబ్బులు చూసుకోవడం? తెల్లవారింది మొదలు అడుగుతున్నాను. 3 గంటలకు ఒప్పుకుందా అమ్మ. కానీ వెధవ అమ్మమ్మ నా సినిమా డబ్బులు అడ్డుకడితే ఊరుకుంటానే. అలా నించుంటావే వడ్డించక? ఎసట్లో బియ్యం పోయలేదురా మరి? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? వెధవది. 2వ ఆటకి వెడితే రేపు చదువు పాడైపోతుంది. ఇప్పుడైనా బియ్యం పోసేయవే. ఎసరు కాగందే, నీ ముఖంలాగా ఉంది. మరెలాగా ఏడవడం? పొడి అన్నం ఉంది, తింటావా? అఘోరించినట్టుంది నీ మాట. పోనీ అదే చిన్నక్కనైనా పెద్దక్కనైనా పెట్టమను. వాళ్ళు రారట, వాళ్ళకి తీరుబడి లేదట. ఏం చేస్తున్నారు? చిన్నక్క మల్లెమొగ్గల దండ కుట్టుకుంటోంది. పెద్దక్క ఎదురింటి శ్యామలాంబ గారితో గవ్వల ఆడుకుంటోంది. నువ్వే పెట్టాలి. నేను ముట్టుకోకూడదురా? అయితే తగలడు వెధవాచారము నువ్వును. లేకపోతే 10:30 దాకా మేలుకుని ఉండు. స్నానం ఎలాగా చేస్తుంది కనుక అమ్మమ్మ పెడుతుందేమో వెళ్ళి అడిగిరా. నాకక్కర్లేదు. ఏ? ఆవిడ కళ్ళ పడితే అన్నం జీర్ణం కాదు. పనసపెచ్చు ముక్కలు, మునక్కాడ ముక్కలు నాకు చాలా అట్టే పెట్టాలి సుమా, లేకపోతే చితక్కొట్టేస్తా. ఏమనుకున్నావో? ఇవాళ నువ్వు మడి కట్టుకున్నావేమమ్మా? అమ్మ కట్టుకోమంది నాన్నారు. పెద్దక్క ఏం చేస్తోంది? ఏమోనండి. చిన్నక్కో? ఏమోనండి. మీ అమ్మమ్మో? చివరికది మాట. అందరి కళ్ళు తిరిగి తిరిగి నా మీద పడతాయి. పని దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కళ్ళు నన్ను మరిచిపోరు. నేను అలాంటి పుణ్యం చేసుకున్నాను కామోసు. అయితేను ఏమోయ్, 4 కుంచాల కందులు వేయించి నడుం లాక్కుపోయి ముద్దయిపోయి ఓ మూల కూలబడ్డాను కదా. నేనింకా వండి వడ్డించగలనని అనుకున్నావు షోయ్. ఆ సంగతి నాకేం తెలుసునండి. ఇదే కాదు, ఇంటి సంగతులేమీ తెలవడం లేదు నీకు. భోజనం చేస్తావు, ఊళ్ళో తిరిగి తిరిగి మళ్ళీ వంట అయ్యేటప్పటికి ఇంటికి చేరుకుంటావు. లేకపోతే ముసుగు తన్ని చెయ్యలేక నేను చచ్చిపోతున్నాను. మీ అమ్మాయి ఏం చేస్తోంది? అది ఊరికే కూర్చుంటోందనా నీ ఊహ? వంటలోకి రాదు, కానీ పై పనంతా ఎవరు చేస్తున్నారో నీకేమైనా తెలుసా? అయినా నా శక్తి సన్నగిల్లిపోతోంది. నా రెక్కలు మూలపడ్డాయి. మునుపటిలాగా నేనిక చెయ్యలేను. దీనికి నువ్వేమైనా ఉపాయం చూడాలి. రేపు డాక్టర్ బ్రహ్మానందం గారికి కబురు చేస్తాను. శాస్త్రం చెప్పిన తరువాయిగా ఉంది నీ మాట. కాటికి కాళ్ళు చాచు కూర్చున్న దానికి నాకు వైద్యాలేమి షో ఇప్పుడు? పని మాట దేవుడు ఎరుగును. మీరు సుఖంగా తిని కూర్చోడానికైనా శక్తి ఉండాలా? పని చెయ్యడం కష్టంగా ఉంది కానీ నాకేం తెగులా. పై పనికేమీ బాధ లేదు. వంట దగ్గరే వస్తోంది. మీ అమ్మాయి వంటే చెయ్యరాదు, పై పని రుక్కు కప్పగించి? చెప్పాను కాదు. అవి తిముల్చుకోవడం మాత్రం మాటలా? కాకపోయినా తలచెడ్డ వాళ్ళిద్దరింటో ఉండగా పునిస్త్రీ పడుచు మడి కట్టుకోవడం ఏమి షోయ్? లోకంలో ఎక్కడైనా ఉంది షోయ్ ఈ సబబు? పైగా 15 రోజుల నుంచి మా అమ్మకి అన్నహితవు లేదు కూడాను. అయితే అప్పుడప్పుడు వండిస్తూ ఉండండి రుక్కమ్మ చేత, రోజు మాత్రం వద్దు. అయితే నా మాట అంటే నీకింత తెలియకుండా ఉందేమి షోయ్? అది చేసిన వంట నన్ను తినమంచావా ఏమి షోయ్? అయ్యో నా గ్రహచారమా, నేను పొయ్యి దగ్గర పడి దేవుళ్ళాడడం ఎలాగా తప్పనప్పుడిక అదిన్నీ మడికట్టుకున్న ఆనందం ఏమి షోయ్? దానివల్ల నాకు ఒరిగింది మాత్రం ఏమిటోయ్? అయితే నన్నేం చేయమంటారు? నా నోటితో చెప్పించుకోవాలనుందా? నిజంగా నీకు ఆలోచనే తోచలేదంటావా?
తోచలేదు. అయ్యో, ఎఫ్ఏ చదివావు కదా, మీరు చెబితే అయితే విను చెబుతాను. దాని బతుకంతా తెల్లారైపోయింది, ఇంకేమున్నా లేనట్టే. కనుక ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ తప్పదు, రోజులు గడవడమే గాని లాభం ఏమీ లేదు. అయితే ఏమిటి చివరికి? తల అంటుకోనా, దువ్వుకోనా, జడ వేసుకోనా? ఇంకెందుకోయ్ దానికి ఆ దిక్కుమాలిన జుట్టు? అదేమమ్మా పులుసు కింద పోసేస్తున్నావు? గరిటి వేడిగా ఉండడం వల్ల చెయ్యి వణుకుతోంది నాన్నారు. ఇందాక రామదీక్షితులు గారిని అడగ్గా ఎల్లుండి దశమినాడు మంచిదన్నారు. కోటిలింగానికి వెడితే ఒక్క నిమిషం పని. నువ్వు కాస్త దూరం ఆలోచిస్తే గాని వీల్లేదు. మొగుడు చచ్చిన పడుచు పిల్లకి మంచి రోజులు కావివి. మొన్ననే వీరేశలింగం తోటలో ఒక వెధవ పెళ్లి అయిందట. ఇంకా 4 వెధవ కొడుకుల కోసం వెతుకుతున్నారట ముండల్ని తోటలో వాళ్ళు. ఒక ముహూర్తం లేకుండా, ఒక సమయాలు చూడకుండా ఏ క్షణంలో దొరికితే ఆ క్షణంలో చేసేస్తున్నారట పెళ్ళిళ్ళు. తర్వాత ఏమనుకున్నా ఇక కలిసి రాదు సుమా. 17 ఏళ్లైనా ఇంకా నిండలేదు కదా. అయితే ఎన్నేళ్లు నిండితే ఏమిటి? కాకపోయినా 17 ఏళ్లు నిండలేదు కనుకనే పాడుబుద్ధులేవీ పుట్టకుండా జాగ్రత్త పడాలి వెనకాల వాళ్ళు. అమ్మ పేరు కదా అని గారం చూపిద్దామనుకుంటున్నావేమో. ఇది కొరివితో తల గోక్కోవడం గాని మరోటి కాదు. మీ అమ్మాయి ఏమంటుంది? దాని మాటెందుకు నీకు? అయినా ఎంత అవసరం వచ్చినా తల్లి పీనుగు నోటితో చెప్పగలుగుతాటో ఆ మాట? నేను మాత్రం మగమహారాజు నీకే. కాకపోయినా ఎవరికీ బాధ లేకుండా నేనున్నాను కాదు. 3వ కంటి వాడికి తెలియకుండా తెల్లారేటప్పటికీ చేయించేయడానికి. అదేమమ్మా నీళ్ళలా ఒలకపోసావు? నేతిజిడ్డు మూలాన చేతిలో చెంబు జారిపోయింది నాన్నారు. చూసావా, విన్నావా? ఇది వరస. ఒక్క పని చేత కాదు. చేసినంత మట్టుకైనా ఒబ్బిడి నిదానము లేదు. తేరగా తిని కూర్చున్నట్టే ఉంటుందా? వండి వడ్డించడం అంటేను. మాట్లాడవేమోయ్. ఏమనమంటారండి? ఏమనమంచానా? నువ్వు ఊరుకుంటే నేను ఊరుకుంటాను అనుకున్నావా? వీధికి వెడితే పెద్దలందరూ నా గుడ్లు పీకేస్తున్నారు తెలుసా? నీకేమైనా? దేనికి మాట్లాడవు కనుక దీనికి మాట్లాడకుండా ఊరుకో నువ్వు. చేస్తే గాని ఆగిపోయేదేమీ లేదు. రేపు లేదు ఎల్లుండి, దశమి బుధవారం. నీకిదే చెప్పడం. ఏమనుకున్నావో? వినబడిందోయ్. చెవుల్లో నోరు పుట్టుకు వస్తూ ఉంటే వినపడకపోవడం ఏమిటండి? రుక్కమ్మ తన పక్క మీదకి వచ్చేటప్పటికి ఖరాగా 11 అయింది రాత్రి. అప్పటికప్పుడే ఇంటిల్లిపాది బహిరంగంగా పడుకుని ఉన్నవారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ముసలమ్మ బావురు పిల్లులతో కాట్లాడుతోంది. వంటింటి వసారాలో నులక మంచం మీద, మండువాహాల్లో రుక్కమ్మ పడక. అక్కడికి తానెలా వచ్చింది ఎరగదామె. వచ్చాక మాత్రం అంత ఇంట్లో, అంతమంది ఉన్న ఇంట్లో తానొక్కతి మట్టుకే మేలుకుని ఉండడం చూసి తన అసహాయతను పూర్తిగా గ్రహించేసుకుంది. దాంతో దీపం బంతి పువ్వులాగే వెలుగుతోంది గాని ఇల్లంతా అంధకార బంధురంగా కనబడిందామెకి. ఆమెకి అసలేమీ తోచడమే లేదు. తోచినా బోధ కావడం లేదు. అయినా అది నిలవడం లేదు. నిలవడమై వస్తే అంతలో అంతా అడవి ముళ్ళు అయిపోతోంది. కాగా తన ఒంటరితనం భరించుకోలేక ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ దానివల్ల మరీ విషమించింది. రైకగుడ్డ చేత పట్టుకుని కొరకరా చూస్తూ చిన్నక్క ఒకవైపున, జుబ్బాగుడ్డ పట్టుకుని పళ్ళు పటపట్లాడిస్తూ పెద్దక్క ఒకవైపున, కత్తి నూరుతూ మంగలి వెంటరాగా సగం పళ్ళు ఊడిపోయిన దెయ్యపు నోరు తెరుచుకుని స్వయంగా కత్తెర చేత్తో పుచ్చుకుని అమ్మమ్మ ఒకవైపున, రెక్కలు పడిపోయేటట్టు తాను తీసిన గంధం అంతా సెంటు కలిపి పూసుకుని బుగ్గా ఆనించుకుని తల్లి తండ్రి ఒకవైపున. రుక్కమ్మకి ఒళ్ళు రణకంపరం ఎత్తిపోయింది. ఇక పడుకుని ఉండలేక వెంటనే ఆమె గభీమని లేచి కూచుంది చాప మీద. కూచోను లేక ఉబ్బెత్తుగా లేచి నించుంది. నుంచోడం తడవుగా ఊచలాగా వాకిట్లోకి వచ్చేసింది. వచ్చిన వెంటనే తలుపులు తెరుచుకుని వీధిలో పడింది. చెర తప్పినట్లు అనిపించింది ఆమెకి. దాంతో ఆమె కాళ్లలో విద్యుద్వేగం పుట్టింది. కళ్లల్లో దివ్య జ్యోతి వెలిగింది. ఒక్క నిమిషంలో ఒక్క మాటు ఇన్నీస్పేట వీధులు పటం తిప్పేసినట్టయిపోయాయి. నిదానించగా ఆమె నాళంవారి సత్రం వెనకవైపు నిలిచి ఉంది. ఎదట వరదరావు హోటలు, ముందర ఆమెకెవరో మనుష్యులు కనబడ్డారు. బాబోయ్ అనుకుంటూ ఆమె నిలువున కొయ్యయిపోయింది. ఒక గోడవార జట్కా కింద పడుకుని చుట్ట కాల్చుకుంటూ ఉన్న జట్కావాడిదంతా చూశాడు.
బండి కావాలా? మేఘాల మీద ఎగిరిపోతేనే డబ్బివ్వండి. అర్ధరాత్రి తేళ్ళో పాములో రూపాయల అర్ధలా పావల డబ్బులు ఇవ్వండి అని అడిగినా జవాబు రాకపోవడం వల్ల జట్కా మనిషి అనుమానపడి లేచి వచ్చి పరకాయించి చూస్తూ, ఎక్కడికి వెడతారమ్మాయి గారు అని అడిగాడు మెల్లిగా. ఏ పేట నీది అని ఆమె అంతకంటేనూ మెల్లిగా అడిగింది. దానవాయిగుంట అని చెప్పాడు చెవిలో ఊదినట్టు ఆ మనిషి. ఏం పుచ్చుకుంటావు అంటున్నట్టు పెదవులు కదిపిందామె. పంతులుగారి తోటకా అని అడిగాడు వాడు ఏదో జ్ఞాపకం చేసుకుంటూ. ఉప్పొంగిపోయి అవునన్నట్టు తల ఊపిందామె. నిమిషాల మీద తోలుకుపోతాను, బండెక్కండి అమ్మాయి గారు అంటూ వాడు బండికేసి బయలుదేరాడు. అయితే నా దగ్గర ఒక్క రాగిదమ్మిడి అయినా లేదు అంటూ ఆమె చరచర 2 అడుగులు వేసింది. పంతులుగారి తోటకైతే నాకేమీ ఇవ్వనక్కర్లేదు తల్లి అని చెబుతూ గుర్రం పూంచి వాడు జట్కా తీసుకువచ్చాడు. వెంటనే మాట్లాడకుండా బండిలో ఎగిరిపడి శరీరం కుంచుకుందామె. కొరడా ఫెడేలు మంది వేగం అందుకునేదాకా గుర్రంతో కూడా పరిగెత్తి తర్వాత వాడు కూడా బండి మీదకి ఉరికాడు. నాకు తెలుసునండమ్మాయి గారు కష్టసుఖాలు. నాకొక్కతే కూతురండి. అది ఈడేరిన నెలకే పెద్దల్ని చెయ్యకుండానే 10 రోజుల కిందటే దాని మొగుడు చచ్చిపోయాడండి. దాన్ని చూసినా జ్ఞాపకం వచ్చినా నా కడుపు మడుగైపోతోందమ్మాయి గారు. నా పనే ఇలా ఉంటే ఇక మా ఇంటిదాని మాట చెప్పడానికేముందండి. అది గంజినీళ్లు కూడా మానేసి లంకణాల మనిషిలాగా మంచం పట్టేసిందండి. పిల్లని ఊరుకోమనడానికి నోరు రాక, ఇంటిదాన్ని కనిపెట్టుకుని ఉండడానికి వీలు లేక బండి తోలడం మానేసి నెల్లాళ్ళు ఇంట్లో ఉండిపోదామంటే గడిచే దారి లేక నేను అనుభవించే యాతన దేవుడైనా గుర్తించుకోలేదండి. పంతులుగారి తోటలో మొన్న రాత్రి 2 పెళ్ళిళ్ళయ్యాయండి. నిన్న 3వదయిందండి. 4వది కూడా అయిపోయిదే. కానీ సగం దారిలో నా బండే అటకాయించి తండ్రి అన్నలు ఆ అమ్మాయి గారిని వెనక్కి లాక్కుపోయారండి. నాకు గుండె లాగిపోయాయండి. ఎంత కోరికతో వచ్చారో, ఎన్నాళ్ల నుంచి ఆశపడుతున్నారో, ఇప్పుడేం బాధపడిపోతున్నారో, ఇక ముందు ఆవిడ గతి ఏమైపోతుందో. నా ప్రాణాలు మహా కొట్టుకుంటున్నాయండి అమ్మాయి గారు. మరో పిల్ల కోసం వెతుకుతున్నారండి. మహా బాగుంటారండి. రాజకుమారుడిలాగా ఆ అబ్బాయి గారు. నెలకి 60 రూపాయల జీతమటండి. 2వ పెళ్ళే గాని 25 ఏళ్ళైనా ఉండవండి పాపం. తండ్రి గారు యజ్ఞం పట్టి నోరుటండి. అక్కడికి వెళ్ళగానే ఆయనకి మీకు పెళ్ళైపోతుందండి. మీరు పుణ్యం చేసుకున్నారు. ఏమీ భయపడకండమ్మాయి గారు. ఇక మీకు సుఖమే కాని కష్టం లేదండమ్మాయి గారు. 10 రోజులు పోయాక, కొంచెం పాతబడిపోయాక మా పిల్లకు కూడా మళ్ళీ ఎవరైనా వచ్చి మొన్నటిలాగే అటకాయిస్తారేమో అన్న భయంతో కొరడా మళ్ళీ చెల్లుమనిపించాడు జట్కా మనిషి. మేఘాల మీద ఎగిరిపోయింది జట్కా. మలుపు కూడా తిరిగేసింది. కథ సమాప్తం.